హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. వేడిగా సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు అందరిలో ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుని కలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్న వీరు కలవడం ఏంటి అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక తీన్మార్ మల్లన్న కేటీఆర్ని ఎందుకు కలిశారు, వారి మధ్య ఏం చర్చ జరిగింది అన్న అంశాలతో పాటు రాబోయే రోజుల్లో ఈ కలయిక కంటిన్యూ అవుతుందా, కలిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అన్న అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్న తీన్మార్ మల్లన్న డైలీ పత్రికల్లో వార్తలు ప్రస్తావిస్తూ కొంత పాపులారిటీ సంపాదించడం మనకు తెలిసిందే. ఆ తర్వాత కాలంలో అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ని, ఇప్పటి బీఆర్ఎస్ని అనేక ప్రజా సమస్యలపై నిలదీయడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల కన్నా ఒక దశలో తీన్మార్ మల్లన్నే పెద్ద తలనొప్పిగా మారాడు కేసీఆర్ ప్రభుత్వానికి. గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం బీజేపీ పార్టీతో ప్రయాణం చేసిన తీన్మార్ మల్లన్న ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడన్న విమర్శల్ని కూడా తీన్మార్ మల్లన్న ఎదుర్కొన్నాడు. అయితే తన ఛానల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తేవడానికి తన వంతు సహకారాన్ని కూడా అందించాడు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వడంతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆ తర్వాత కులగణన అంశంపై తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తడం, తన ఛానల్లో కులగణన ప్రతుల్ని తగలబెట్టడం, పార్టీ నుండి సస్పెండ్ అవ్వడం తెలిసిందే. అయితే చాలా రోజుల నుండి బీసీ నినాదంతో రాజకీయ కాకపుట్టిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం చేస్తాడా లేదా ఏదైనా రాజకీయ పార్టీ పెడతాడా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తీన్మార్ మల్లన్న గులాబీ పార్టీ కీలక నేత కేటీ రామారావుతో ములాఖత్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై కేటీఆర్తో మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. అసెంబ్లీ లాబీలో ఉన్న కేటీఆర్ హరీష్ రావుని కలిసి బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఇద్దరిని కోరినట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తన రాజకీయ ఉనికి చాటుకోవడానికి తీన్మార్ మల్లన్న ఇలా కలిసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. లేదా భవిష్యత్తులో వారి రాజకీయ కలయికకు సంకేతాలు ఇస్తున్నానని తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా జలకిచ్చారని అనుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్తో జతకట్టినట్లు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా రాజకీయ పావులు కదిపే అవకాశాలు కూడా లేకపోలేదు. తనని రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత కాలంలో పార్టీ నుండి తనని సస్పెండ్ చేసిన హస్తం పార్టీని తెలంగాణలో అడ్రస్ లేకుండా చేయడానికి గులాబీ పార్టీతో కలిసి రాజకీయ వ్యూహాలకు తెరదీసే అవకాశము లేకపోలేదు. మొత్తానికి తీన్మార్ మల్లన్న, కేటీఆర్ రామారావు, అదేవిధంగా హరీష్ రావులని కలవడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారేది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా, లేదా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ప్రజల్లోకి వెళ్తాడా, లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కేసీఆర్తో కలిసి ఏవైనా కొత్త రాజకీయాలకు తెరలేపుతాడా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.